మున్నేరు ఉప్పెనతో ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. 4 రోజులుగా కురిసిన వర్షాలతో జనజీవనమంతా స్తంభించిపోయింది. ప్రస్తుతం వరుణుడు శాంతించడంతో వరద ముంపు నుంచి ఖమ్మం వాసులు తేరుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1000 మంది పారిశుద్ధ్య సిబ్బంది చెత్తని తొలగిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంలో వరదలు బీభత్సం సృష్టించాయి. అకాల వరదలతో ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగింది. మనం ఒకసారి మున్నేరు పరివాహక ప్రాంతం ఈ పంపింగ్ వేల్ రోడ్లో ఉన్నాం. చూడవచ్చు వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో. ఈ దాదాపుగా 40 అడుగుల దగ్గరలో రికార్డు స్థాయిలో వరద రావడంతో ఆ వరద తాకిడికి పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ స్తంభాలు కూడా పడిపోయినాయి. ఇప్పటి వరకు 5 రోజులుగా ఈ ప్రాంతాలు మొత్తం కూడా విద్యుత్ సరఫరా లేక అంధకారంలోనే అనేక ఇబ్బందులు పడుతున్నాయి. మనం చూడొచ్చు వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో. ఇక్కడ స్వయంగా సహాయ చర్యలో పోలీస్ యంత్రాంగం కూడా పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. పడిపోయినటువంటి కరెంటు స్తంభాలని మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటగా ఇప్పుడు తాగునీటి సరఫరా లేదు, నీళ్లు లేక కనీస ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సరఫరా కూడా లేదు. పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో రంగం దిగి సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నారు. పూర్తిగా గోళ్ల పడిపోయాయి, ఇల్లు పడిపోయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. స్వయంగా వీళ్ళంతా క్షేత్రస్థాయిలో. ఏమండి, మీ పోలీస్ సిబ్బంది ఎక్కడెక్కడ పాల్గొన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ నుండి వచ్చామండి మేము ఇక్కడికి. నిన్న ఉదయం నుండి చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా 7:30కి వచ్చాము. ఇక్కడ ఖమ్మం సిటీసీ నుండి 20 మంది చొప్పున 3 దిక్కుల 3 టీంలు ఇక్కడికి వచ్చాయి. రాజేంద్ర నగర్ ఏరియా మొదటి నుండి అక్కడి నుండి. మీరు ఏమేమి సహాయ చర్యలు చేస్తున్నారు? మేము అంటే ఎవరికి ఏదైనా పోలు పడిపోయినా లేకపోతే ఇంట్లో ఏదైనా సామాన్ పడిపోయి ఉన్నా కూడా వాళ్ళకేమన్నా హెల్ప్ కావాలంటే ఏదైనా కర్రలు ఇట్లా పడి అడ్డం ఉన్నా కూడా తీయమంటే అవి తీస్తున్నాము. కింద కాలువలు కూడా క్లీన్ చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు 2 పోలు, ఇది 2వ పోల్ అని తీస్తున్నాము. ఇక్కడ రోడ్డు బ్లాక్ ఒకటే పోల్ అయిపోతే అది కూడా తీసాము. ఇప్పుడు వరుసగా ఎక్కడెక్కడ ఉంటే ఒక్కొక్క గల్లీ చూసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా చూడొచ్చు వరద తాకిడికి ఏ స్థాయిలో ఉందంటే పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు కూడా ఎగిరిపడి పూర్తిగా విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు దెబ్బతింది. మనం చూడొచ్చు గోళ్ళు పడిపోయిన వరద తాకిడికి. ఇక ఇల్లు పడిపోవటం, గోళ్ళ పడిపోవటం, కరెంటు స్తంభాలు పడిపోవటం, ఈ ఏరియా మొత్తం కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఇక విలువైనటువంటి వస్తువులు, ఇంటి సామాగ్రి అయితే ఏ ఒక్కటి ఉపయోగించుకోలేటానికి అవసరం లేకుండా పోయింది. ఇక్కడ తాగటానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇల్లుకి వచ్చి అందరూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ ఇల్లు ఎక్కడ ఉంది, ఎలా ఉందనేది చూసుకుంటున్నారు. మనం చూడొచ్చు పెద్ద పెద్ద గోడలు, ఇల్లు కూడా పడిపోయినంటే ఏ స్థాయిలో వరద ఉధృతి ఉందనేది ఈ ప్రాంతంలో మనం ఒకసారి చూడొచ్చు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9, పంపింగ్ వేల్ రోడ్, ఖమ్మం.